మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ఆలగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉద్రిక్త పరిస్థితులు అటు ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ఆ మధ్యలో విభేదాలతో ఉద్రిక్త పరిస్థితులు చూసాం. అయితే ఇప్పుడు ఇక్కడ టీడీపీ పార్టీకి చెందిన ఒకే ఇద్దరు వర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతగా ఆ ఉద్రిక్త పరిస్థితులు ఎందుకు కొనసాగుతున్నాయో, ఎందుకు వస్తున్నాయో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. నమస్తేనా. అన్న, నిన్న ఆలగడ్డలో ఎప్పుడు లేనిది టీడీపీ పార్టీ ఒకే పార్టీ వాళ్ళ వర్గాల మధ్యలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అది కూడా మీ ఏవి సుబ్బారెడ్డి గారి కాంప్లెక్స్ గోడ కూల్చడంలో ఎందుకు ఆ వివాదం నెలకొంది? అది మరి ఇంటెన్షన్గా చేసినారా? 100% ఇంటెన్షన్ అనేది నా వర్షన్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఏం చెప్తుంది, ప్రజలు అడిగితే నేను గోడ తీసాను. ప్రజలు అడిగినా కూడా గోడ తీసేయడానికి లేదు కదా. కమిషన్ పిలిపించాలి, దానికి నోటీస్ ఇవ్వండి, అతని సమాధానం ఏదో కనుక్కోండి, ఆ డాక్యుమెంట్ తెప్పియండి అని అడగాలి. అది ఏమీ లేకుండా జేసీబీ నువ్వు నిలబడి అధికారులతో సంబంధం లేదు, నీతో పాటు కమిషనర్ లేడు. కమిషనరు నేను ఓపెన్ స్పీకర్లో మాట్లాడితే నాకు తెలియదు సార్, నేను చెప్పలేదు అంటున్నాడు. నువ్వెవరు గోడ తెలియనీకి? చట్టం అనేది ఉంది కదా. అంటే మున్సిపల్ అధికారులు అయితే లేకుండానే ప్రైవేట్ వ్యక్తులు తొలగించారంటారా మీరు? అంతే కదా. తమ్ముడు వచ్చినాడు, 2 జీపులు తీసుకొని వచ్చినారు. పోలీసులు సకాలంలో ఉండి నన్ను అడ్డుకున్నారు, లేకుంటే ఎంత తీవ్ర స్థాయికి పోయేది. మీరు చూసారా? ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తమ్ముడు అక్కడ ఉన్నట్టు మీరు చూసారా? నేను చూడలేదు. నన్ను అంత దాకా పోనీకి పోలీసులు అడ్డుకున్నారు కదా. మీ స్థలమే కదా, అది కూడా మీ కాంప్లెక్స్. అక్కడి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి కదా, షాపులలో ఉండే వాళ్ళు. ఇక్కడ ఎమ్మెల్యే నిలవన్నారు, ఎమ్మెల్యే తమ్ముడు 2 జీపులు తీసుకొని వచ్చాడని నాకు ఫోన్ చేస్తున్నారు. మీ షాపింగ్ కాంప్లెక్స్ కూడా పోలీసులు అలౌ చేయలేదు అక్కడికి పోనీకి అలౌ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా అయ్యేది కూడా. నేను పోయింటే వాళ్ళు మనుషులను పెట్టుకొని ఉన్నారు, నేను నా వెనుకబడి మనుషులు ఉన్నారు, 40 మంది. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. అది జరగకూడదని పోలీసు అడ్డుకుంది. అంటే ఏం చేయాలని ఆళ్ళగడ్డ తాలూకాకు నిన్ను ఎమ్మెల్యే చేసినారు ప్రజలు? అంటే వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి, వసూళ్ల కోసం చేసినారా నిన్ను? నేను పార్టీ దృష్టితో మౌనం వహిస్తున్నా. చాలా ఉన్నాయి. ఖచ్చితంగా నేను మీడియా మిత్రులందరినీ పిలుస్తాను, అధిష్టానం దృష్టికి తీసుకొని పోతాను, దాని తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే మీడియా మిత్రులు నాకు సన్నిహితులు కాబట్టి ఈ ప్రెస్ మీట్ కూడా పెడుతున్నాను, లేకుంటే ఇది కూడా పెట్టాను. ఈ సంఘటన గురించి మాత్రం నేను టోటల్ డాక్యుమెంట్స్ మున్సిపల్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది, పోలీస్ అధికారులకు ఇవ్వడం జరిగింది. 2 రోజుల్లో అది మున్సిపల్ రోడ్డా ప్రైవేటు స్థలమా అనేది తేలిపోతుంది. ఇప్పటికే తేలిపోయింది, అది నా స్థలం అని చెప్పేసి. ఆల్రెడీ గోడ కూల్చిన దాంట్లో నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. అయితే ఇన్నేళ్ళు ఆ గోడ ఎప్పుడు కూడా ఎవరు కూడా పడగొట్టలేదు. వైసీపీ హయాంలో కూడా వాళ్ళు మీకు నోటీసు కూడా ఇచ్చారు, అది ప్రభుత్వ స్థలం అని చెప్పేసి. అప్పుడు కూల్చింది. ఇప్పుడు మీ ప్రభుత్వంలో మీరు టీడీపీ, మీరు కూడా సీనియర్ నేత, అక్కడ కూడా టీడీపీ ఎమ్మెల్యే, మీ మీద ఎందుకు అంత కక్ష సాధింపులు? అది వామెను అడగాలి. ఏంటి కక్ష సాధింపు, ఎందుకు చేసినామని. కానీ ఈరోజు పేపర్లో ఏం స్టేట్మెంట్ ఇచ్చింది, అక్కడ ప్రజలు అడిగితే గోడ తీసేసాను. కానీ అది కరెక్ట్ కాదు కదా. నువ్వు ఒక బాధ్యతాయుతమైన పదిలో ఏ విధంగా వ్యవహరించాలని నువ్వు ఇమ్మీడియట్గా కమిషన్ను పిలిపించుకోవాలి. ఎందుకు కమిషనర్ కాబట్టి ఈ గోడ ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఇది ప్రజలకు ఇబ్బందిగా ఉంది అంటే ఆయన చెప్తాడు కదా, అమ్మా ఇది ప్రైవేట్ స్థలము అని. లేదా అది కూడా చెప్పలేదు, విచారించి అది ఎంటబడే తొలగించండి అని చెప్పు. కమిషన్ నాకు నోటీస్ ఇస్తాడు, దానిపై నేను సమాధానం ఇస్తా. గతంలో వైసీపీ గవర్నమెంట్ కూడా నన్ను అడిగింది, కమిషనర్ వచ్చాడు ఆ గోడ తొలగియాలని. ఎందుకు తొలగిస్తాను, నా ప్రైవేట్ స్థలం అన్నా. అంటే మీ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయండి అన్నాడు. డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తే ప్రైవేట్ స్థలం అని చెప్పి మౌనంగా అన్నారు. నేను ఇప్పుడు అధికార పార్టీలో ఉండి ఏంటి దుర్మార్గమో నాకు అర్థం కాదు. అయితే రోడ్డు ఏదైతే ప్రభుత్వం వేసిన రోడ్డు మీదనే గోడ కట్టారని చెప్పేసి ఆరోపణలు వస్తుంది. ఇది కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుంది. దానివల్ల 10 ఏళ్ళ నుంచి ఆ గోడ ఉంది, డాక్యుమెంట్స్ ఉంది కదా. ఇప్పుడు డాక్యుమెంట్ ఉంది కదా, డాక్యుమెంట్ చూసే చెప్పండి అంటున్నా. నా స్థలంలో నువ్వు రోడ్డు వేసి నువ్వు బిల్లు చేసుకుంటే నాకు సంబంధమా? నేను ఏమైనా రాసి ఇచ్చినానా రోడ్డు కొని? కానీ నాకేమైనా కాంపెన్సేషన్ ఇచ్చిందా మున్సిపాలిటీ? ఆ రికార్డ్ అంతా చూస్తే తెలుస్తుంది కదా, ఇది మున్సిపల్ రోడ్డు, దీన్ని మేము టౌన్ ప్లానింగ్లో ఉంటుంది, నా ప్లానింగ్లో ఉంటుంది, నేను కట్టినది, అవన్నీ చూస్తే తెలిసిపోతాయి కదా.
కొన్నేళ్ళంటే ఆలగడ్డకి రాని ఏవి సుబ్బారెడ్డి గారు అలాగే మొన్న రోడ్డు మీద ఎమ్మెల్యే మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవును. అటవిక రాజ్యం అలాగే చిట్టా కూడా విప్పుతాను ఒకటి అధిష్టానం చెప్తాను చెప్పేసి దీన్ని ఎలా చూడొచ్చు? ఒకే పార్టీలో ఉన్నారు కదా మీరు. ఇప్పుడు ఎక్కడ ఉన్నా న్యాయం న్యాయమే, అన్యాయం అన్యాయమే. కాకపోతే పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కొన్ని అధిష్టానం దృష్టిలో సమస్యలను పరిష్కరించుకోవాలి. పత్రికాముఖంగా కానీ బహిరంగంగా కానీ మాట్లాడని కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకొని పోయి దాని తర్వాత ఏమనేది ఖచ్చితంగా నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను. నాకు న్యాయం జరగకుంటే నేను ఆళ్ళగడ్డకు కూడా ఎప్పుడో ఒకసారి వస్తున్నా, నా పని చూసుకొని పోతున్నా. ఇప్పుడు అలా కాదు, ఖచ్చితంగా ఆళ్ళగడ్డలో కూర్చుంటా. నా సమస్యకి ఈరోజు ఏవి సుబ్బారెడ్డి నా ప్రాపర్టీ పోయింది కాబట్టి ఆటవిక రాజ్యం అని మాట్లాడినా, ఆగ్రహం వెలబుచ్చినాను. రేపు ఏ ఒక్కరికి జరిగినా అన్యాయం కానీ పది ఉంది కదనే అహంకారంతో కానీ ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఆటవిక పద్ధతిలో నేను పోతానంటే అడ్డుకుంటాను, నిలబడతాను, ఆళ్ళగడ్డలో ఉండాలనుకుంటున్నాను. భూమా ఫ్యామిలీ అంటే మీకు చాలా అత్యంత ప్రాణం, ఆ ప్రేమ కూడా ఉంది. అంటే మీరు భూమా నాగిరెడ్డి గారికి మీకు చాలా సన్నిహితం ఉంది. వాళ్ళ పిల్లలు కూడా మీకు సొంత పిల్లల్లా కనిపిస్తారు. వాళ్ళే మీకు వ్యతిరేకంగా ఉన్నారు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా ఊహించారా వ్యతిరేకత అవుతారు, వాళ్ళు నన్ను వ్యతిరేకిస్తారు అనేది? కళలో కూడా ఊహించలే. ఆ నాగిరెడ్డి ఫ్రెండ్షిప్ను చూసుకొనే నాకు అన్ని శక్తులు ఉన్నప్పటికి కూడా, నాకు మీద అటాక్ జరిగినప్పటికి కూడా మౌనమే దాల్చినాను. ఆళ్ళగడ్డకు రాకుండా నా పద్ధతిలో, నా పరిధిలో నేను ఉన్నాను. కానీ రెచ్చగొడుతున్నారు, నా సంయమనాన్ని కూడా కోల్పోయేటట్టు చేస్తున్నారు. అందుకే నిర్ణయించుకున్నాను, ఆళ్ళగడ్డలోనే పూర్తి స్థాయిలో ఉండాలి, ఫైట్ చేయాలి, ఫైట్ చేస్తాను, పోరాటం చేస్తాను. ఏవి సుబ్బారెడ్డి అంటే ఏమిటో చూపిస్తాను. అంటే అఖిలప్రియ కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, మోనిక కావచ్చు, వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరు లేరు. వాళ్ళకి వెనక సపోర్ట్ ఎవరున్నారని చెప్పేసి ఈ దూకుడు ముందుకు వెళ్తున్నారు వాళ్ళు. అది వాళ్ళని అడగాలి. తల్లిదండ్రులు ఇట్లా చేయలే. వెనకమడి బాడీ గార్డ్స్ ఉన్నారు కదా, రౌడీ షీటర్లు ఉన్నారు కదా. ఫైనల్ ఆలగడ్డలో మీరు యాక్టివ్ పాలిటిక్స్ చేస్తామంటారు. రేపు ఎలా ముందుకు వెళ్తారు? ఆలగడ్డ ప్రజలకు ఎలా చెప్తారు? ఎలాంటి భరోసా ఇస్తారు? చెప్తున్నాను కదా, 100% ప్రతి ఒక్కరి కష్టానికి ఏదైనా అన్యాయం జరిగితే నేనే స్వయంగా పోయి ఢీకొంటాను. ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా మాది జరుగుతుంది, మేము చేస్తాము. ఓకే, నమస్తే అమ్మా. నేను ఇంతకంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అయితే ఆలగడ్డలో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తాను. అయితే ఆలగడ్డలో ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు ఆమెని ప్రశ్నించే తరంలో నేను ముందుంటానని చెప్పేసి అయితే ఏవి సుబ్బారెడ్డి చెప్తాను. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.